దేవుని వాక్యం నుండి పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం ఇంతకుముందు అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఒక విశ్వాసికి చాలా ఉపమానాలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతి ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, ఎలా పని చేయాలి అని చెప్పడానికి మంచి ఉదాహరణలు, మంచి ఉపమానాలు ఇచ్చాడు. రెండవ అధ్యాయం 1వ వచనంలో ఓ విశ్వాసిని ఓ బోధకుడిగా చూస్తాం అని చెప్పుకున్నాం కదా. ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత 3-4 వచనాల్లో ప్రతి విశ్వాసి కూడా ఒక మంచి సైనికుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ వచనంలో మనం విశ్వాసి జట్టి అని పిలువబడ్డాడు అని మనం చూసాం. అలాగే 6వ వచనంలో ప్రతి విశ్వాసి ఎవరు వ్యవసాయకు, ప్రతి విశ్వాసి ఒక రైతు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 15వ వచనం చూస్తే ప్రతి విశ్వాసి కూడా ఒక ఏమంటాడు, పనివాడు, సిగ్గుపడనక్కరలేని పనివాడు అని ఇక్కడ మరొక ఉపమానం ఇచ్చాడు. అలాగే 20వ వచనంలో ప్రతి విశ్వాసి కూడా ప్రభు చేతిలో ఒక పాత్ర. అలాగే చివరిలో 26వ వచనంలో చూస్తే ప్రభు యొక్క దాసుడు అన్నాడు కదా. కాబట్టి చాలా మెటఫర్స్ ఈ అధ్యాయంలో మనం ఉపయోగించాం. మనం ఇప్పటికే ఒక 3 మెటఫర్స్ మనం ఇంతకుముందే మనం ధ్యానం చేసాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ 5వ వచనంలో జట్టి అయినవాడు మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి మీరు కనుక ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే ఎథ్లెట్ అని రాయబడింది. ఎథ్లెటిక్స్ అంటే మనకు తెలుసు కదా. ఏం చెప్పండి, ఎథ్లెటిక్స్ అంటే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఇలాంటి పోటీలన్నిటిని ఏమంటారంటే ఎథ్లెటిక్స్ అంటారు. లేకపోతే బ్రాడర్ సెన్స్లో చూస్తే ఒక ఎథ్లెట్ అంటే ఓ క్రీడాకారుడే కదా, ఓ స్పోర్ట్స్ మన్నే, ఓ క్రీడాకారుడిగా పోల్చాడు ఎవరిని, ఒక విశ్వాసం. కాకపోతే అక్కడ ఏమన్నా అంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అన్నాడు కదా. సైనికుడు పోరాడతాడు, జట్టి మామూలుగా పోటీ పడతాడు కదా. పోరాడే దానికన్నా ఏమనాలా, పోటీ పడతాడు, కంపీట్ చేస్తాడు, కాంపిటీషన్లో పాల్గొంటాడు. ఇంకా మరొక రీతిగా ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఓ జట్టి అయినవాడు పరిగెడతాడు కదా. ఒక రన్ లేకపోతే ఒక రేస్, ఒక పందెంలో పరిగెడతాడు. కాబట్టి దాన్ని మనం ఇలా చెప్పుకుంటే బాగుంటుంది. మరి జట్టి అయినవాడు పరిగెత్తునప్పుడు నియమం ప్రకారం పరిగెత్తకుంటే వానికి కిరీటం దొరకదు. మంచిది. ఈ ఉపమానం అపోస్తలుడైన పౌలు ఎందుకు ఉపయోగించాడు? అపోస్తలుడైన పౌలు ఓ 1.5 సంవత్సరం కాలం కొరింతు అనే పట్టణంలో ఉన్నాడు. కొరింతు అనే పట్టణంలో చాలా కాలం నుంచి, అంటే ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 776వ సంవత్సరం నుండి అక్కడ ఈ క్రీడల పోటీలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏమన్నా వాళ్ళంటే ఇస్మైన్ గేమ్స్ అనేవాడు. కొరింతులో ఆ క్రీడల పోటీలు జరిగాయి. కొరింతి అంటే ఏ దేశంలోది? ఇప్పుడు కనుక మనం చూస్తే గ్రీస్ దేశంలోది కదా. ఆ తర్వాత కొంతకాలానికి
అవే ఓ ప్రపంచవ్యాప్తమైన క్రీడా పోటీలు అయిపోయినాయి. ఇప్పుడు కూడా గ్రీసు దేశం నుంచే ఓ కాగడ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటాను చెప్పండి ఆ క్రీడల్ని? ఒలింపిక్స్ అంటాం కదా. కాబట్టి గ్రీస్ దేశం అంటేనే ఏం గుర్తొస్తాయి? క్రీడలే గుర్తొస్తాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఆయనకి క్రీడలే, ఒలింపిక్సే గుర్తొచ్చినాయి. అందుకని విశ్వాసిని తన కొరింథీ పత్రికలో కూడా 1 కొరింథీ 9వ అధ్యాయం మీరు 23 నుంచి 27 వచ్చిన వరకు చదివితే అక్కడ కూడా ఇదే ఉపమానాన్ని ఉపయోగించాడు. ఇక్కడ తిమోతికి రాస్తూ కూడా అదే ఉపమానాన్ని ఉపయోగించాడు. మంచిది. మనం ఇంతకుముందు ఒక విశ్వాసిని సైనికుడిగా చూసాం కదా, అలాగే ఒక విశ్వాసిని ఎలా చూసాం? వ్యవసాయకుడిగా కూడా చూసాం. ఈ ముగ్గురికి తేడా ఏంటి? సైనికుడు, వ్యవసాయకుడు, ఇక్కడ ఒక క్రీడాకారుడు. సైనికుడు ఎవరి కోసం పనిచేస్తాడు? ఎవరి కోసం? తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడం కొరకు కదా. అంటే తన యజమానుల కొరకు పనిచేస్తాడు. రెండవది వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరి కోసం పనిచేస్తాడని చెప్పుకున్నాం? వ్యవసాయకుడు తన కోసం కాదు, ఇతరుల కోసం పనిచేస్తాడు. వ్యవసాయకుడు పంటలు పండిస్తేనే మనం ఎక్కడుండి ఏం చేస్తున్నాం? తింటున్నాం కదా. కాబట్టి వ్యవసాయకుడు పని ఇతరుల కొరకు చేసే పని, సైనికుడి పని యజమానుడి కొరకు చేసే పని. మరో క్రీడాకారుడు పని ఎవరి కోసం? తన కోసమే కదా. ప్రైజ్ వస్తే ఎవరికి వస్తే? తనకే వస్తాయి. మెడల్ వస్తే ఎవరికి వస్తాయి? తనకే వస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తన ప్రైజ్ కొరకు కూడా ఏం చేయాలా? పరిగెత్తాలి కదా. మంచి పందెంలో పరిగెత్తాలి. ఒక రేస్ అన్నమాట. మనకి జీవితం అనేది ఒక రేస్, ఓ పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మనం పరిగెత్తే కానీ మన విజయం పొందలేం. అంతే. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన ప్రైజ్ కొరకు మనం పరిగెత్తామని. అంటే క్రైస్తవులు కేవలం మన ప్రైజ్ కొరకు మాత్రమే కాదు, ఇదిగో ప్రతి క్రీడాకారుడు కూడా ఆత్మల కొరకు కూడా పరిగెడతాడు. అపోస్తలుడైన పౌలు, నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉండను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్లు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని అని 1 కొరింథీ 9:19 అన్నాడు. కాబట్టి ఆత్మల కొరకు కూడా పరిగెడతాడు. తన ప్రైజ్ కొరకు పరిగెడతాడు, ఆత్మల కొరకు కూడా పరిగెడతాడు. మంచిది. ప్రాముఖ్యంగా దీంట్లో 4 కీవర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మొదటిది ఏంటి? క్రీడాకారుడు, ఎథ్లెట్ కదా. రెండవది దేంట్లో ఉంటాడు ఈ క్రీడాకారుడు? పరుగు పందెంలో ఉంటాడు కదా. ఓ పందెం లేకపోతే కాంపిటీషన్, ఓ పోటీలో ఉంటాడు. మూడవది ఇక్కడ ఏమన్నాడు? కిరీటం పొందాలంటే ఏం చేయాలట? ఎలా పోరాడాలన్నాడు? నియమ ప్రకారం నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. కాబట్టి మూడవది రూల్స్ గురించి కూడా చూడు. రూల్ ప్రకారం కనుక నువ్వు పరిగెడితే ఏమొస్తుందంట? కిరీటం వస్తా. అంటే 4 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం మనకి ఇవ్వబడిన సమయంలో. ఒకటి, ఓ క్రీడాకారుడు, ఎథ్లెట్. రెండవది తాను పాల్గొనేటువంటి పందెం లేకపోతే కాంపిటీషన్. మూడవది తాను పందెములో పరిగెత్తేటప్పుడు పాటించాల్సిన ఏంటది? నియమం, రూల్స్. చివరిగా పందెంలో గెలిచినప్పుడు వచ్చే కిరీటం కదా, క్రౌన్. ఆ 4 సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. ఎథ్లెట్, అలాగే కాంపిటీషన్, రూల్స్, క్రౌన్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మంచిది. మొదటిది ఓ క్రీడాకారుడు గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాం. ప్రతి విశ్వాసి కూడా ఎవరు? ఒక క్రీడాకారుడు. మన భారతదేశం ఒలింపిక్స్లో పాల్గొంటుంది కదా. మనం అందరం పాల్గొంటున్నామా? ఎంతమంది ఉన్నాం భారతదేశంలో? 140 కోట్లు ఉన్నాం. అందరం పాల్గొంటున్నామా? లేదు. చాలా కొద్ది మందే పాల్గొంటారు. కానీ సంఘంలో అలా కాదు. సంఘంలో ఎవరు? అందరూ పోటీ పడాల్సిందే. అందరు క్రీడాకారులే. కనీసం కుంటోడికి ఎక్సెప్షన్ లేదు, గుడ్డోడికి ఎక్సెప్షన్ లేదు, బలహీనుడికి ఎక్సెప్షన్ లేదు.
కాబట్టి ప్రభువుని నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ఎవరు? ఒక క్రీడాకారుడు. అందరూ గొప్పగా పరిగెత్తే వాళ్ళు అవ్వకపోవచ్చు, అందరూ ఆశాహేల్లాగా పరిగెత్తకపోవచ్చు. ఎలా పరిగెత్తాడు చెప్పండి ఆశాహేలు? ఎలా పరిగెత్తాడు ఆశాహేలు? ఆశాహేలు అంటే తెలుసా? ఎవరు ఆశాహేలు అంటే? అమ్మా ఎవరు తమ్ముడు? యోవాబు తమ్ముడు కదా. ఎలా పరిగెత్తా అంట? అడవి లేడి అంతా వేగంగా పరిగెడతాడు. అంటే అసలు ఆయన పరిగెత్తాడంటే ఇక పట్టుబడకపోవడం అనేది ఉండదు. కాబట్టి అందరూ ఆశాహేల్లాగా పరిగెత్తాల్సిన అవసరం. మొత్తానికి అందరూ కూడా ఏం చేయాలా? పరిగెత్తాల్సిందే. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఓ స్థానిక సంఘంలో లేకపోతే సార్వత్రిక సంఘంలో ఎవరు లేరు అనమాట. ఎవరు లేరు? స్పెక్టేటర్స్ లేరు కదా. సాధారణంగా ఎక్కడైనా క్రీడలు జరుగుతూ ఉంటే చుట్టూ పెద్ద గ్యాలరీ ఉంటుంది కదా, దానికి ఒక టికెట్ కూడా ఉంటుంది. టికెట్ కూడా చాలా చాలా ఖరీదైన టికెట్ అనమాట. దాదాపు చాలా వేలల్లో మరి లక్షల్లో ఉన్న ఉండొచ్చు. బాంబేలో మా అమ్మాయి ఉండే దాని దగ్గరలోనే స్టేడియం ఉంటుంది, కానీ వెళ్ళలేదు, ఎందుకంటే చాలా చాలా ఖరీదైన టికెట్ అది. కాబట్టి ప్రతి క్రీడను చూడటానికి గ్యాలరీలో కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్పెక్టేటర్స్ ఉంటారు. కానీ సంఘంలో మాత్రం ఎవరు లేరు? స్పెక్టేటర్స్ లేరు. అందరూ కూడా ఎవరు? క్రీడాకారులు. కాబట్టి అందరూ ఎథ్లెట్సే, అందరూ పనిచేయాల్సింది. దేవుడు మనల్ని రక్షించింది ఇదిగో ఆ స్టాండ్లో కూర్చోటానికి కాదు. దేవుడు మనల్ని రక్షించడానికి మైదానంలో ఆట ఆడటానికి కానీ ఇదిగో గ్యాలరీలో కూర్చోటానికి మాత్రం కాదు. సంఘంలో ఏ వ్యక్తి కూడా గ్యాలరీలో సీటు తీసుకునేవాడుగా ఉండటానికి లేదు. అందరూ కూడా మైదానంలో ఉండాల్సింది. నిజానికి ప్రతి మనిషికి కూడా ఒకే ఒక్క జీవితం కదా. ఎన్ని జీవితాలు ఉన్నాయి మనకి? ఒకే ఒక్క జీవితం. మామూలుగా క్రీడాకారులకి ఈ ఒలింపిక్స్లో మెడల్ రాకపోతే ఏం చేయొచ్చు? తర్వాత ఒకటి ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ ఓ క్రైస్తవ జీవితం మాత్రం ఒకే ఒక్క జీవితం. అది కూడా ఎంతో కాలం ఉండదు, చాలా త్వరగా గతించిపోయే జీవితం. మరి అలాంటప్పుడు మనం ఎంత పరిగెత్తామో అదే నిలుస్తుంది. ఎవరి కోసం మనం పరిగెత్తేది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం. ఆయన కోసం మనం ఎంత పరిగెత్తామో అంతే నిలుస్తుంది. సాధారణంగా ప్రతి క్రీడాకారుడు కూడా తాను చేసే ప్రయాస, తన ఎఫర్ట్ యందు ఆనందిస్తాడు. అరే ఏంటి ఎంత కష్టపడాలా నేను ఇక ఈ క్రీడను ఆడటానికి అని ఎప్పుడు ఆయాసపడు. అలాగే తాను చేసే సాక్రిఫైస్ విషయంలో కూడా ఎలా ఉంటాడు? చాలా సంతోషిస్తాడు. అవును, మరి క్రీడల్లో పాల్గొనాలంటే ఏం చేయాలి? చాలా త్యాగం చేయాలి, చాలా టైం త్యాగం చేయాలి. మనకులాగా సరదాగా అన్నం తిని అలాగా పడుకొని నిద్రపోవటానికి టైం ఉండదు వాళ్ళకి కదా. లేకపోతే చక్కగా మంచి బిర్యానీ వండుకొని చక్కగా కళ్ళారా చూస్తూ ఆరగించే టైం కూడా వాళ్ళకి ఉండదు. చాలా సాక్రిఫైసెస్ చేయాలి ప్రతి క్రీడాకారుడు. కానీ ఏ క్రీడాకారుడైనా తాను చేసేటువంటి ప్రయాసలో కానీ తాను చేసేటువంటి త్యాగంలో కానీ ఎప్పుడు బాధపడ్డు, చాలా సంతోషంగా చేస్తాడు. ఎందుకంటే తన దృష్టి అంతా దేని మీద ఉంది? కిరీటం మీద ఉంది కదా. తన దృష్టి ఆ పథకం మీద ఉంది. కాబట్టి ఏ క్రీడాకారుడైనా సంతోషంగా చేస్తాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీడాకారుడైతే ఎలా ఉండాలా? సంతోషంగా మనం ఖర్చు అవటానికి సిద్ధంగా ఉండాలి. సంతోషంగా హ్యాపీగా ప్రయాసపడటానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఈ పరుగు పందెంలో పరిగెత్తేది మన బలం చూపించుకోవడానికి కాదు కదా. ఏం చూపించడానికి? మనలో ప్రభు బలం ఎంత ఉందో చూపించడానికి. సాధారణంగా పివి సింధు అలాగే టెన్నిస్ ఆడింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆమె బలం మనకు అనిపిస్తుంది కదా. కానీ ఇది అలా కాదు. మనం పనిచేసేది మనం ఒక ఆట ఆడేది మన బలం చూపించుకోవడానికి కాదు,
మనలో ప్రభు బలాన్ని చూపించడం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తాను చెప్పండి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఏం చేసినా కనిపించేది నా బలం కాదు. ఎవరి బలం? నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బలం చూపిస్తా నేను, అంతేగాని నా బలం కాదు నేను చూపించేది అంటున్నాడు. మంచిది. ఒక క్రీడాకారుడు తన పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సంగతులు. ఒకటి, అంత క్రీడలో మనం గెలిచినంత మాత్రాన అంత మన గొప్పతనం మాత్రం కాదు కదా, అంత మన గొప్పతనం కాదు. దేవుని కృప లేకుండా పందెంలో మనం విజయం సాధించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపే. ఏమంటున్నాడు? నేను ప్రయాసపడ్డాను ఎక్కువగాని, తర్వాత ఏమంటున్నాడు? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపే. నేనేమై ఉన్నాను? దేనివల్ల అయి ఉన్నాను? దేవుని కృప వల్లే అయి ఉన్నాను కదా. కాబట్టి మనం పరుగు బాగా పరిగెత్తిన ఇది నా బలం అనుకోవటానికి లేదు. దేన్ని బట్టి మనం విజయం పొందుతాం? ఆయన కృప లేకుండా దేర్ ఇస్ నో రేస్ విదౌట్ గ్రేస్ కదా. రేస్ అంటే పందెం, గ్రేస్ అంటే కృప. గ్రేస్ లేకుండా రేస్ లేదు. గ్రేస్ ఉంటేనే మనం రేసులో విజయం సాధించగలం. కాబట్టి దేవుని కృపను మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. అంటే ఖచ్చితంగా మన జయం కేవలం మన ప్రయాసం మీద మాత్రమే కాదు. దేని మీద ఆధారపడుతుంది? దేవుని మీద ఆధారపడుతుంది. మరో వచనం చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు మోషేతో ఇలాగు సెలవిచ్చున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదనో వాని ఎడల జాలి చూపుదను, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే కలుగు. ఆ మాట గమనించారా? ఏమంటున్నాడు? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. మనకు కిరీటం కావాలి అని కోరుకుంటాం, దాని కొరకు ప్రయాసపడతాం. కోరుకున్న వాళ్ళలోనూ ప్రయాసపడిన వాళ్ళలో ఏమీ లేదు. ఎవరిలో ఉందట? అంతా కరుణించే దేవునిలో ఉన్నత. కాబట్టి ప్రభువు కరుణిస్తేనే మనం మన పందెంలో జయం పొందుతాం. సరే, ప్రభువు కరుణిస్తేనే కదా మనం జయం పొందేది అని మనం ప్రయాసపడకుంటే సరిపోదా? మనం ప్రయాసపడాల్సిందే, ఆయన కరుణించాల్సిందే. రెండు. నువ్వు కేవలం ప్రయాసపడినంత మాత్రాన ఆయన కరుణ లేకుండా నువ్వు జయం పొందలేవు. ఆయన కరుణన్నంత మాత్రాన నువ్వు ప్రయాసపడకుండా కూడా నువ్వు జయం పొందలేవు. రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం అని మనం చూస్తాం. మంచిది. ఒక క్రీడాకారుడు గురించి మనం తెలుసుకున్నాం, ఎత్లెట్ గురించి తెలుసుకున్నాం. లేకపోతే మన దాంట్లో జట్టి అన్నాడు కదా, ఒక జట్టిని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ జట్టు యొక్క పరుగు పందెం కాంపిటీషన్ గురించి మనం కొన్ని సంగతులు తెలుసుకున్నాం. ఎలాగూ ఒక వ్యక్తి పరిగెత్తాలి అనేది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మీరు తీయండి, నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడ పరిగెత్తున్నాట? గురి వద్దకు పరిగెత్తున్నాను అంటున్నాడు.
కాబట్టి ఒక జట్టి పరిగెత్తేటప్పుడు ఏముండాలి? తప్పకుండా గురి ఉండాలా కదా. గురి లేకుండా పరిగెత్తే ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు రన్ విత్ ఎ గోల్ కదా. గురి కలిగి పరిగెత్తాలి. గురి లేకుండా పరిగెత్తడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకే పరిగెత్తున్నాను అంట. అలాగే పరిగెత్తేటప్పుడు మనకు సహనం కూడా ఉండాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చదివితే ఇక్కడ కూడా ఓ పందాన్ని గురించి చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సుడువుగా చుక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎలా పరిగెత్తాలట? ఓపికతో పరిగెత్తాలట. అంటే పరిగెత్తాలంటే ఏముండాలా? ఓపిక ఉండాలా. కాబట్టి యూ హావ్ టు రన్ విత్ ఎండ్యూరెన్స్ కదా. రన్ విత్ ఎ గోల్, రన్ విత్ ఎండ్యూరెన్స్. ఓపికతో పరిగెత్తాలి. ఓపిక లేనివాడు ఏ పని చేయలేడండి కదా. దేనికైనా ఏముండాలి? ఓపిక ఉండాలి. పరుగు పందెంలో పోటీ పడాలన్నా, ఓ పరీక్షలో పోటీ పడాలన్నా, ఓ చదువులో పోటీ పడాలన్నా, ఓ ఉద్యోగం పొందాలన్నా ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా అసహనం ఉంటే మనం ఎప్పుడు కూడా కిరీటం పొందలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు రన్ విత్ ఎండ్యూరెన్స్ అని మనం చూస్తాం. కాబట్టి పరిగెత్తేవాడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన అవసరతలు ఏంటంటే, ఒకటి తాను పరిగెడుతూనే ఉండాలి. నడవటానికి లేదు కదా. జయం పొందాలంటే ఏం చేయాలి? పరిగెడుతూనే ఉండాలి. నడవటానికి లేదు, కూర్చోటానికి లేదు, ఆగిపోవటానికి కూడా లేదు. పరిగెడుతూనే ఉండాలి. ఇది నడిచే సమయం కాదు, కూర్చునే సమయం కాదు, ఆగిపోయే సమయం కూడా లేదు. మన పరుగు లేటుగా ప్రారంభించినా పర్లేదు కదా. లేటుగా ప్రారంభించినా ఏం పొందవచ్చు? కిరీటం పొందవచ్చు. అరే ఇంకా అయిపోయింది, ఇంకా నా వయసు అయిపోయింది, ఇంకేముంది, ఇప్పుడేం ప్రారంభిస్తానులే. పరుగు ప్రారంభిస్తే ఎప్పుడో ప్రారంభించి ఉండాల్సింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత లేటుగా అయినా ప్రారంభించవచ్చు. నీ పరుగులో నీ విజయం పొందే అవకాశం ఉంది. మరి ఎంత లేటుగా అయినా ప్రారంభించమన్నారు కదా అని లేట్ చేయమని కాదు. బిగిన్ ఎర్లీ. త్వరగా ప్రారంభించండి. అంత మాత్రాన నీవు ముందుగా ప్రారంభించలేకపోయావని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత వయసు అయినా పర్లేదు, నువ్వు పందాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ప్రారంభించవచ్చు. నువ్వు కిరీటాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి లేటుగా ప్రారంభించిన మీరు పరిగెడుతూనే ఉండాలి. పరిగెత్తేది నెమ్మదిగా పరిగెత్తినా కూడా ఎలా పరిగెత్తాలా? గురి వద్దకే పరిగెత్తాలి అని చూసాం కదా. పరిగెడతాం స్లో అవ్వచ్చు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. అందరూ ఆశాహేళ్ళు ఉండరు కదా. కానీ నెమ్మదిగా పరిగెత్తినా ఇటువైపు పరిగెత్తాలా? గురి దగ్గరికే పరిగెత్తాలి. మనందరూ తెలిసిన ఒక స్టోరీ ఉంది కదా. ఏం చెప్పండి అది? హేర్ అండ్ టాటాయిస్ కదా. ఏంటో తెలుగు చెప్పండి. కుందేలు, తాబేలు రెండు ఒకేసారి ప్రారంభించినాయి. నిజానికి ఎవరు బాగా ఫాస్ట్గా వెళ్తారు? కుందేలు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. తాబేలు అసలు నడక చిన్న స్లో నడకే మారు పేరు తాబేలు. కానీ చివరికి ఏది గెలిచిందట? తాబేలు గెలిచిందట. కాబట్టి నువ్వు ఎంత వేగంగా పరిగెత్తావని ముఖ్యం కాదు, నువ్వు ఎంత గురి కలిగి పరిగెత్తావో అది ముఖ్యం కదా. కాబట్టి నువ్వు ఎంత నెమ్మదిగా పరిగెత్తినా తప్పకుండా నీవు గనక గురి కలిగి ఉంటే నువ్వు విజయం సాధించవచ్చు. కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడు ఒకే చూపు కదా.
అలాగే ఒకే హృదయం కలిగి ఉండాలి. సింగిల్ ఐ సింగిల్ హార్ట్, ఒకే చూపు ఒకే హృదయం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం విజయం పొందవచ్చు. అలాగే మరొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పరిగెత్తాల్సింది దేవుని యొద్ద పరిగెత్తాలా కదా, నాట్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. దేవునికి దూరంగా కాదు. మనం పరిగెడుతూ ఉంటే ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. కాబట్టి మన గురి ఎక్కడుండాలి? దేవుని మీద ఉండాలి. దేవునికి దగ్గరగా పరిగెత్తాలి. ఒక ఆయన దేవుని సన్నిధికి దూరంగా పరిగెత్తాడు. ఎవరైనా? ఓ గొప్ప ప్రవక్త యోనా దేవుని సన్నిధికి దూరంగా పరిగెత్తాడు. ఎంత బాగా పరిగెత్తే ఉపయోగం ఉంది? దేవుని వైపుకి వెళ్ళేటప్పుడు నువ్వు సిన్సియర్గా పరిగెత్తడం వల్ల ఉపయోగం ఉంది. దేవునికి దూరంగా నువ్వు వేగంగా పరిగెత్తిన ఉపయోగం ఏమీ లేదు. ఖచ్చితంగా నష్టపోవడమే కానీ దాంట్లో ఏమాత్రం ఉపయోగం లేదు. అలాగే మరొకటి కూడా ప్రతి క్రైస్తవ జట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం పరిగెత్తేది మన పందెంలో. ఒకవేళ పోరాడితే ఎవరి మీద పోరాడాలి? మన శత్రువు అయిన సాతాను మీద పోరాడాలి. అంతేగాని మనం పోరాడేది మన తోటి విశ్వాసులతో మాత్రం కాదు. కాబట్టి ఎవరు కూడా తన తోటి విశ్వాసుల్ని మీద పోటీ పడాలి అని అనుకోవటం సరైన విషయం కాదు. నేను ఇదిగో నా తోటి విశ్వాస కన్నా నేను ముందు పరిగెత్తాలా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. డోంట్ అవుట్ రన్ యువర్ ఫెలో బిలీవర్. నీ తోటి విశ్వాసిని దాటాలి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఒక పందెం ఇచ్చాడు, ఆ పందెంలో పరిగెత్తాలి. నువ్వు నీ ప్రక్కడు గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది. దేవుడు నీకు ఏ గురి ఇచ్చాడో ఆ గురి వద్దకే మనం పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. అలాగే పరిగెత్తేటప్పుడు మనకు దర్శనం కూడా ఉండాలి. యూ హావ్ టు రన్ విత్ ఎ విజన్ కదా, ఒక పర్పస్, మనం ఒక ఉద్దేశం కలిగి పరిగెత్తాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని అంటున్నాడు. ఎలా వెళ్ళాట? దేవదర్శన ప్రకారమే వెళ్ళి. దర్శనం అంటే ఇంగ్లీష్ ఏంటి? విజన్ కదా. ఓ విజన్ ప్రకారం వెళ్ళాను నేను. ఏంటట? మరియు నా ప్రయాసం వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుతున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశద పరిచితిని. ఇప్పుడు తాను అన్ని జనుల మధ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రకటన ఇదిగో తన తోటి అపోస్తలులు లేకపోతే తనకు ముందు ఉన్నటువంటి అపోస్తలులకి వారి ఎదుట చెప్పడానికి ఎలా వెళ్ళాట? దేవదర్శన ప్రకారమే వెళ్ళాను అంటున్నాడు. విజన్ కదా, ఒక ఉద్దేశంతో మనం వెళ్ళాలి. మనం గనక ఓ ఉద్దేశం, ఒక దర్శనం లేకుండా కనుక మనం పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, చుక్కాని లేని పడవ ఎలా ప్రయాణం చేస్తూ అలాగూ ఉంటారు. ఓడ చాలా పెద్దదైనా ఏముంటుంది దానికి? ఓ చిన్న చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని నడిపేస్తుంది. చాలా పెద్ద ఓడ, దాదాపు ఒక ఓడ అంటే ఊరంత ఉంటుంది కదండి. ఇంత పెద్ద ఓడ ఉంది, ఆ చుక్కాని లేకపోతే ఏం పోయిందిలే అనుకోవటానికి లేదు. ఆ చిన్న చుక్కాని లేకపోతే ఓడ ఎంత పెద్దదైన ఉపయోగం లేదు. స్మాల్ కంపాస్, స్మాల్ రడ్డర్ కదా, పెద్ద ఓడని నడిపిస్తారు. కానీ మన జీవితాలకు కూడా మన పరుగులో సరైన ఉద్దేశం కనుక లేకపోతే, సరైన దర్శనం కనుక లేకపోతే ఖచ్చితంగా మనం సరైన మార్గంలో వెళ్ళలేం. 2 సంగతులు మనం చూసాం కదా. ఒకటి, ఓ జట్టి గురించి మనం చూసాము. అలాగే జట్టి పోటీ పడే పందాన్ని గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు పోటీ పడేవాడట ఏం చేయాలట? నియమం ప్రకారం కదా, నియమాలు ఉంటాయి అంటున్నాడు కదా. అంటే రూల్స్ ఉంటాయి. ఏ ఆటకైనా ఏముంటాయి? రూల్స్ ఉంటాయి. రూల్ ప్రకారం చేయాలి. కానీ రూల్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడతానంటే కుదరదు.
రూల్స్ పాటించాలి. మన విశ్వాస పందెంలో కూడా ఏముంటాయి అన్నమాట, తప్పకుండా రూల్స్ ఉంటాయి. దానికి మనం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకటి, ఎవరైనా ఓ మంచి క్రీడాకారుడు తాను జయం పొందాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి? ముందు ఏం చేయాలా? ఏం చేయాలా? దాని కొరకు సిద్ధపడాలి. అంటే ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఏమంటారంటే సాధకం అంటారు కదా. సాధకం చేయాలి. అంటే ఈరోజు నువ్వు ఈ పోటీలో పాల్గొనబోతున్నావంటే కనీసం దానికి ముందు సంవత్సరం అన్నా ఏం చేయాలి? సాధకం చేయాలి. అలాగే సరిగ్గా ఆ రోజు కూడా నువ్వు వెళ్ళే ముందు ఏం చేయాలి? ముందు వామప్ చేయాలి కదా. వామప్ లేకుండా నువ్వు అంతకాలం సంవత్సరం అంతా నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేసినా ఆ రోజు నువ్వు ఆ మైదానంలోకి వెళ్ళే ముందు కనుక నువ్వు వార్మింగ్ అప్ కనుక చేసుకోకపోతే నువ్వు గ్యారంటీగా ఓడిపోతావు. సాధకం ముఖ్యం కదా. కాబట్టి ఒక విశ్వాసి కూడా తన పరుగు పందెంలో జయం సాధించాలంటే ఏముండాలట? సాధకం ఉండాలట. 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకొనుము అంటున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలట? సాధకం చేసుకోవాలట. అంటే ఎక్సర్సైజులు చేయాలా కదా. మామూలుగా భౌతికమైన ఎక్సర్సైజులు ఎలా ఉంటాయి? వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ భౌతికమైన శరీర సంబంధమైన సాధకాలు. అలా కాకుండా ఒక ఆత్మీయ పరుగు పందెంలో దీనికి కూడా మనం సాధకం చేయాల్సింది ఉంటుంది. అంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, తోటి విశ్వాసాన్ని కలుసుకోవాలి కదా. ఇవన్నీ కూడా చేయాలా. కాబట్టి ప్రతి జట్టి కూడా తప్పకుండా ఏం చేయాలా? తను తాను సాధకం ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఓ మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి కదండి. మంచి నియమం కలిగి ఉండాలి. ఎవరైనా క్రీడాకారుడు బాగా ఆట ఆడాలంటే ఏం చేయాలి? కనిపించిందంతా రోడ్డు మీద కనిపించిందల్లా తింటానంటే కుదరదు. మంచి డైట్ తీసుకోవాలి కదా. అలాగే ఆత్మీయ పరుగు పందెంలో వెళ్ళేవాడు ఇతను కూడా మంచి డైట్ అవసరం. యోహాను 6:27 అంటాడు. యోహాను 6:27లో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపరుడి అంటున్నాడు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మనం అక్షయమైన ఆహారం, అంతేగాని రోడ్డు మీద కనిపించిందల్లా తినటం కాదు కదా. అక్షయమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం మంచిగా ఒక ఆట ఆడటానికి ఫిట్గా ఉండగలం. అలాగే మరొక ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తడు. ఎలా పరిగెత్తాలంట? బహుమానము పొందునట్లుగా, రన్ టు విన్ కదా. బహుమానం పొందడానికి పరిగెత్తాలి, అంతేగాని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కాదు కదా. అలాగే లేకపోతే నేను ఆటలో పాల్గొన్నాను అని చెప్పుకోవటానికి కాదు. అలా కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం కదా. కొంతమంది మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవాళ్ళు, మా వాళ్ళు కొంతమంది మంచి స్పోర్ట్స్ మన్ ఉన్న వాళ్ళతో, అరే నన్ను ఏదో 12th ప్లేయర్గానో 13th ప్లేయర్గా నా పేరు కూడా రాయరా, నీతో పాటు నాకు కూడా ఓ ప్రైజ్ వస్తుంది అనేవాడు. పాల్గొన్నాను అని చెప్పుకోవటానికి కాదు. దేని కొరకు పరిగెత్తాలట? బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలి. రన్ సో దట్ యు మే విన్ కదా. ఏదో టాలటోలీగా పరిగెత్తడం కాదు.
అలాగే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపము లేకుండా చేయము. ఏమంటున్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయు. అంటే నువ్వు ప్రయాసపడేటప్పుడు నీకు ఎంత శక్తి ఉందో అంత ఉపయోగించాలా. అంటే డూ యువర్ బెస్ట్. ఏది దాచుకోవద్దు, నీ శక్తిని దాచుకోవద్దు. ఎంతవరకు నువ్వు నీ శక్తిని వినియోగించగలవో అంతవరకు నీ శక్తి లోపం లేకుండా చేయాలి అంటున్నాడు. ఇవన్నీ కూడా మనం పరుగులో పాటించాల్సినటువంటి నియమాలు. అలా కాకుండా మనం వ్యర్థంగా పరిగెత్తడం వల్ల ఉపయోగం లేదు. అలా పరిగెత్తే వాళ్ళని ఏమంటారంటే బీటింగ్ ది ఎయిర్ అంటారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? దేన్ని కొడతారంట? గాలిని కొడతారంట. ఏమైనా ఉపయోగం ఉందా? కర్ర తీసుకుని గాలిని కొడితే మంచి అయిన పుడుతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. బీటింగ్ ది ఎయిర్ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఖచ్చితంగా బహుమానం పొందేటట్లే పరిగెత్తాలి. అలాగే మరొకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు పరుగు పందెలో నువ్వు ఎంత స్లోగా ఉన్నా, నువ్వు ఎంత వెనకబడినా ఎప్పుడు కూడా పందెలో నుంచి ప్రక్కకి తొలగకూడదు. నెవర్ క్విట్ కదా. పందెలో నుంచి ప్రక్కకు తొలిగేవాడు ఎన్నడూ కూడా విజయం సాధించలేడు. క్విట్టింగ్ కదా. పందెం నుంచి ఎప్పుడు కూడా ప్రక్కకు పోకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. ఎప్పటి వరకు నమ్మకం ఉండాలట? మరణం వరకు. టిల్ డెత్. బీ ఫెయిత్ఫుల్ టిల్ డెత్. అంటే మధ్యలో ఎక్కడ కూడా నువ్వు పోటీ నుంచి ప్రక్కకి తప్పుకోకూడదు, పోటీ విరమించకూడదు అంటున్నాడు. జీవితంలో ఏ పోటీ అయినా సరే నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సిందే, కానీ ఎన్నడూ కూడా వదిలిపెట్టేవాడుగా ఇచ్చేవాడుగా ఉండకూడదు. గివప్ చేసేవాడుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఇలాంటి వ్యర్థమైన వాటిని మనం అవాయిడ్ చేయాల్సిన వాళ్ళంగా ఉన్నాం. మనం ఎంత గొప్పగా ప్రారంభించామనేది ముఖ్యం కాదు, మనం ముగించిందే ముఖ్యం కదా. వాట్ వి ఫినిష్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ప్రారంభించి ఏది ముగింపు లేకుండా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రారంభించింది ఒకటైనా ముగించిందే దేవుని దగ్గర మెప్పు పొందదు. కాబట్టి ఖచ్చితంగా మనం ముగింపు వైపు వెళ్ళాల్సింది. అలాగే మన నియమాలు ప్రతిదినం పాటించాల్సిన నియమాలు ఇవి. డైలీ డిసిప్లిన్. ఎప్పుడో సంవత్సరం తర్వాత పోటీ ఉంది అంటే ఈ సంవత్సరంలో ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాల్సిందే. అది ఇంకా చాలా టైం ఉందని ఒక 6 నెలలు పడుకుని నిద్రపోదాం అంటే ఎప్పుడు కూడా నీవు గెలిచేవాడవుగా ఉండవు. రన్ ఎవ్రీడే, రన్ విత్ పేషెన్స్. ప్రతి దినం పరిగెత్తాల్సిందే. అలాగే నువ్వు పరిగెత్తేటప్పుడు సరైన మార్గంలో పరిగెత్తాలా, అంతేగాని నీ ఇష్టం వచ్చింది కాదు. స్టే ఆన్ ద రైట్ పాత్. 119వ కీర్తన 32వ వచనం చూడండి. 119వ కీర్తన 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను. ఏ మార్గం అంటది? ఆజ్ఞల మార్గం అట. నా హృదయమును నువ్వు విశాలపరిస్తే నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తాను అంటున్నాడు. అంటే సరైన మార్గంలో పరిగెత్తాలా?
ఆజ్ఞల మార్గం, రైట్ పాత్లో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. అలాగే మరో ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే ఖచ్చితంగా మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా. 1 కొరింథీ 9వ అధ్యాయం, ఇందాక చెప్పాను కదా నేను, ఈ ఈ ఈ ఉపమానాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో మాత్రమే కాకుండా 1 కొరింథీ 9వ అధ్యాయం 23 నుంచి 27 వరకు కూడా ఈ ఉపమానాన్ని ఉపయోగించాడు. అక్కడ వచనం చూద్దాం, చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఎలా ఉండాలట? మితంగా ఉండాలి, కంట్రోల్డ్గా ఉండాలి. వారట క్షయమైన కిరీటం కొరకు చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి. మనం అక్షయమైన కిరీటం కొరకు మనం పరిగెత్తున్నాం, మనం అంతకన్నా ఎక్కువగా మితంగా ఉండాలి. అలాగే ఈ తిమోతి పత్రికలోనే ముందు మాటలు చూసాం కదా, మంచి సైనికుడు ఎవరో కూడా ఏమన్నారు అక్కడ, తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టినట్లు ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు అనుకున్నాం. అంటే వీ హ్యావ్ టు అవాయిడ్ ఎంటాంగిల్మెంట్స్. ఈ జీవన వ్యాపారాల్లో ఎప్పుడు కూడా మనం చిక్కుబడే వారంగా ఉండకూడదు. అలాగే ఈ లోకంలో ఒక క్రీడాకారుడైనా లేకపోతే ఆత్మ సంబంధమైన విశ్వాసైన తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీర సంబంధమైన ఇచ్చలకి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. నీవు ఆత్మీయ పొరుగు పందెంలో గెలవాలన్నా లేకపోతే ఈ లోక సంబంధమైన పెరుగు పందెంలో గెలవాలన్నా తప్పక కావాల్సింది ఏంటంటే ఏమండాలా? నీ శరీర ఆశలు నీవు అదుపు చేసుకునేవాడుగా ఉండాలి. కొంచెం చూద్దామా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చదివే. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఏం చేయాలట? శరీరాశల్ని విసర్జించాలట. ఏం చేస్తాయట? ఆత్మకు విరోధంగా పోరాడతాయట. అంటే ఏ డైరెక్షన్లో పోరాడతాయి? మనం పరిగెత్తుతూ ఉంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అడ్డుకుంటూ ఉంటాయి. మనకు ముందుకెళ్ళటానికి సహకరించవి, మనం వెనక్కి వెళ్ళటానికి అడ్డుకుంటూ ఉంటాయి. ఏంటబట్టి? శరీర ఆశలు. వాటిని విసర్జించాలి. అలాగే మరో మాట ఇందాక హెబ్రీ 12లో చూసాం కదా. హెబ్రీ 12 1-2 వచనాలు చదివాం. నేను 2వ వచనం చదువుతాను, దయచేసి మీరు చూడండి. హెబ్రీ 12:2. మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏం చేయాలట? ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పాపం. భారం అంటే భారం అంటే అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కదా, ఈ లోకంలో ఉండేటువంటి ఆయా చింత, ఆయా సంబంధమైనటువంటి ఇబ్బందులు. భారాన్ని విడిచిపెట్టాలి, అలాగే సుడువుగా చెక్కులు పెట్టు పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. వీటన్ని ప్రక్కన పెడితేనే మన పరుగు పందెంలో మనం గెలిచే వాళ్ళంగా ఉండగలం. అలాగే మన దృష్టి అంతా దేని మీద? ఎలాంటి కిరీటం మీద? అక్షయ కిరీటం మీద. కాబట్టి మన ఆలోచనలన్నీ ఎలా ఉండాలి? నిత్యత్వానికి సంబంధించినవి ఉండాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆలోచనతో మనం ఎప్పుడు ముందుకు సాగకూడదు. అవసరమైతే ప్రాణం పోగొట్టుకున్నా కూడా నేను ఈ పందెంలో గెలవాలి అనుకోవాలి.
అపొస్తలుడైన పౌలు అదే అంటాడు. చదవసలు వెళ్ళండి, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం చూస్తే, యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోనట్లేదు. నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదు. ఆయన నాకు ఇచ్చిన పరిచర్యలో నేను తుదముట్టించాలి. ఐ హావ్ టు ఫినిష్ ద రేస్. ఇన్ ఆర్డర్ దట్ ఐ మే ఫినిష్ ద రేస్ ఐ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ మై లైఫ్ అంటున్నాడు. నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను అంటున్నాడు. నేను తుదిమట్టించాల్సిన పరుగు ఒకటి ఉంది అంటున్నాడు. అలాగే మనం పరుగు పందెంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది కదా. వారి ప్రభావానికి ఎప్పుడు కూడా లోను కాకూడదు. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, గలతీలకు అపొస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాళ్ళ గురించి అంటున్నాడు గలతీ 5:7లో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. గలతీలట ఎలా పరిగెత్తున్నారట? బాగా పరిగెత్తున్నారట. మధ్యలో ఎవడో వచ్చి ఏం చేశాడు? అడ్డగించాట. అడ్డగించగానే వీళ్ళేమైపోయారు? ఆగిపోయారు. అరే మీరు బాగా పరిగెత్తున్నారు కదా, ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని? అడ్డగించగానే మీరు ఆగిపోయారు. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు ఎవరిని కూడా వారు మనల్ని అడ్డగించడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మరి దేన్ని మనం పట్టుకోవాలా? దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఫిలిప్పీ 2:16లో ఇలా అంటాడు, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అంటున్నాడు. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు అని నాకు అతిశయం కలుగుతుంది అంటున్నాడు. ఎప్పుడట? జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె వెలిగిన. ఏం పట్టుకోవాలి మనం? జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. కాబట్టి వాక్యాన్ని పట్టుకోవాలి. అలాగే మరొక ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే, ప్రభు యొక్క మాట కొరకు కనిపెట్టాలి. మనం పరిగెత్తేటప్పుడు మన ఆలోచన కాదు, ఎవరి ఆలోచన ముఖ్యం? మన ప్రభు ఆలోచన ముఖ్యం. అవసరమైతే ఆయన గో అన్నదాకా ఆగాల కదా, ఆయన రన్ అన్నదాకా ఆగాల, ఆయన విజిల్ వేసినాక ఆగాల. మన దేవుని కన్నా మనం ముందు పరిగెత్తే వాళ్ళంగా ఉండకూడదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాసుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు. ఎవరట అలయకుండా పరిగెత్తేది? ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. చాలామంది పరిగెత్తారు. ఎలా పరిగెత్తారు? దేవుని మాట లేకుండానే పరిగెత్తారు. తొందరపడి పరిగెత్తడం కాదు. ఎటు పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అనేది దేవుని దగ్గర నుంచి మనం ఆదేశం పొంది పరిగెత్తాలి. అంతేగాని మనకు మనం పరిగెత్తే ఒక సామెత చెప్తారు కదా, సింగడు అద్దంకి వెళ్ళను వెళ్ళాడు రాను వచ్చాడు. దేవుని మాట మనం వినలేదే, మనకు మనం పరిగెత్తాము. మనకు మనం పరిగెత్తే ఎలా ఉంటుందంటే వెళ్ళను వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు ఉంటుంది, కానీ మన పనిలో ఎప్పుడు కూడా జయం ఉండదు. కాబట్టి మన పరుగులో దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. మెట్టుకు అన్నిటిలోకి ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే, మనం జయించాలంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? దేవుని కృప కావాలనుకున్నాం కదా. మన పక్షంగా ఏం కావాలంటే, మన బలం కాదు సుమా, కావాల్సింది ఏం కావాలి? మన విశ్వాసం కావాలి. 1 యోహాను పత్రిక
5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయం ఏంటట? మన విశ్వాసం. కాబట్టి విశ్వాసమే విజయం, విజయమే విశ్వాసం. విశ్వాసం లేకుండా విజయం పొందడం అసాధ్యం కదా. కాబట్టి మనం పందెపు రంగంలో పరిగెత్తేటప్పుడు మనకు విశ్వాసం కూడా ముఖ్యం. ఒక జట్టి ఎలా ఉంటాడో మనం చూసాం, అలాగే పందెం ఎలా ఉంటుందో కూడా చూసాం, దానికి పాటించాల్సిన నియమాలు కూడా చూసాం. ఇప్పుడు చివరికి నియమం ప్రకారం పరిగెత్తే ఏమొస్తంట? కిరీటం వస్తాడ, అంటే ప్రైజ్ వస్తుంది కదా, మెడల్ వస్తుంది. కిరీటాన్ని మనం పొందాలంటే ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించాలి. మనకి ఇవ్వబడే కిరీటం ఎలాంటి కిరీటం? క్షయమైందా అక్షయమైందా? అక్షయమైన కిరీటం కదా, అక్షయమైన కిరీటం. మన కిరీటం అంటే మన రక్షణ కాదు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షింపబడతారు, పరలోకానికి వెళ్తారు. కాబట్టి పరలోక ప్రవేశమే మన కిరీటం కాదు. పరలోక ప్రవేశం నమ్ముకున్న ప్రతి వ్యక్తికి దొరుకుతుంది. కానీ అంతకన్నా మించి మనం మంచిగా పరిగెడితే మనకేమొస్తాయి? బహుమానాలు, కిరీటాలు వస్తాయి. కాబట్టి క్రౌన్ ఈజ్ నాట్ సింప్లీ సాల్వేషన్, బట్ ఇట్ ఈస్ బియాండ్ దట్. కేవలం రక్షణ మాత్రమే కాదు కిరీటం అంటే, రక్షణకు మించింది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అలాగే లోక సంబంధమైన పందెంలో ఇందాక చెప్పాడు కదా, ఎవరో ఒక్కరికి బహుమానం వస్తుంది కదా, అందరికి రాదు. ఒకడికి బంగారు పథకం వస్తే తప్పకుండా రెండోవాడు రజతంతో తృప్తి పడాల్సిందే. మరొకడు రజతం వస్తే తప్పకుండా మూడోవాడు కాంస్యంతో తృప్తి పడాల్సిందే. ఒకటి కాంస్యం వస్తే మిగిలిన వాళ్ళందరూ పథకాలు లేకుండా చేతులు దులుపుకుంటూ రావాల్సిందే. అది లోక సంబంధమైన పందెలో. కానీ ఆత్మ సంబంధమైన పందెలో కిరీటాల కొదువు లేదు. ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. ఒకడు గెలిచాడు కదా, నాకు ఇంకా రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నీ తోటి విశ్వాసకి అరే నేను వాడిని దాటాలి అని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనం కనుక ఏదైనా మంచి సీట్ పొందాలనుకోండి, ఏం చేయాలా? మన తోటి వాళ్ళని దాటాలా కదా. మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి కాదు క్రైటీరియా, మనకెంత ర్యాంక్ వచ్చింది క్రైటీరియా కదా. మార్కులు ఏముంది? పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ వస్తాయి, పేపర్ కఠినంగా ఉంటే తక్కువ వస్తాయి. మార్కులు కాదు క్రైటీరియా. ఏది క్రైటీరియా? మన ర్యాంక్ క్రైటీరియా. పేపర్ ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి ఎప్పుడు ఏమొస్తే? ఫస్ట్ ర్యాంకే వస్తాయి. కాబట్టి తప్పకుండా మనం ఒక మంచి సీటు పొందాలన్నా, మన ఉద్యోగం పొందాలన్నా ఏం చేయాలి? మన తోటి వారిని బీట్ చేయాలి. కానీ ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో మాత్రం ఎవరిని బీట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పరిగెడితే నీకు కిరీటం తప్పనిసరి కదా. నువ్వు పరిగెడకపోతే కిరీటం రాదు. కానీ నువ్వు కిరీటం ఎవరైనా పొందే అవకాశం ఉంది. తోటి వారి కిరీటం వచ్చిందని నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే కిరీటం లేకపోతే ఆ బహుమానం అందరికీ అందుబాటులోనే ఉంది. గొప్పోళ్ళకి కాదు, అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది గొప్ప గొప్ప ప్రభావవంతమైన నాయకులు మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు టీవీలో చూసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కదా. అరే వాళ్ళుండగా ఇంకా నాకేం వచ్చిందిరా కిరీటం అనుకోవాల్సిన అవసరం లేదు. కిరీటం వాళ్ళకెంత దగ్గరగా ఉందో నీకు కూడా అంతే దగ్గరగా ఉంది. కిరీటం అందరికీ సమానం దూరంలో. అరే నేను వాళ్ళెక్కడ నేనెక్కడ, వాళ్ళే పోటీ పడతా ఉంటే నాకెక్కడ వస్తుంది కిరీటం అనుకోవాల్సిన అవసరమే లేదు.
దేవుడు విమర్శ దినమందు ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు కదా. అప్పుడు ఎవరు ముందుంటారో ఎవరు వెనకుంటారో ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి బహుమానం అందరికీ సమానంగా దూరంలో. ఎనీబడీ కెన్ గెట్ ద క్రౌన్, టాలెంటెడ్ ఆర్ అన్టాలెంటెడ్. టాలెంట్ ఉన్న వాళ్ళకే కాదు కదా, తలాంత్ ఉన్న వాళ్ళకే కాదు, టాలెంటెడ్ ఆర్ అన్టాలెంటెడ్ ఎవరైనా క్రౌన్ పొందొచ్చు కదా. కాబట్టి నాకేమీ పెద్ద తలాంతులు లేవు, నాకెలా వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ తలాంతు లేకుండా కూడా ఏం పొందొచ్చు? కిరీటాన్ని పొందొచ్చు. ఆ సంగతి ఏ విశ్వాసి మర్చిపోవాల్సిన మర్చిపోవటానికి వీల్లేదు. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వారి తలాంతులు చూసి మనం అనుకుంటాం, ఇదిగో వీళ్ళతో పోల్చుకుంటే నాది ఎంత, వాళ్ళకున్న తలాంతులు నాకేమీ లేవు, ఇంకా నాకెక్కడ వస్తాయి అనుకోవాల్సిన అవసరం లేదు. కిరీటం అందరికీ సమాన ధరలోనే ఉంది. అలాగే మరో ప్రోత్సాహకరమైన సంగతి ఏంటంటే, మనం ప్రయాసపడింది ఏది వ్యర్థం కాదు. మనం ఎంత ప్రయాసపడినా, ప్రభు ఇచ్చిన పందెపు రంగంలో ఎంత ప్రయాసపడినా ప్రయాస మాత్రం వ్యర్థం కాదు. 1 కొరింథీ 15:58 ఆ మాట కనిపిస్తుంది కదా. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థమ కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండి అంటున్నాడు. మీ ప్రయాసం ప్రభునందు ఏం కాదట, వ్యర్థం కాదు. కాబట్టి ఎప్పటికీ ఆసక్తులై ఉండి అంటున్నాడు. కాబట్టి నీవు చేసిన పని, నీవు పరిగెత్తిన పరుగు ఏది వ్యర్థమైపోదు. కాకపోతే నీ పని, నీ పరుగంతా ఒకరోజు ఓ అగ్ని పరీక్షని ఎదుర్కోవాల్సిన సమయం ఉంది. మనందరూ తెలుసు కదా, 1 కొరింథీ 13-15 వరకు చదవసలేదండి. అక్కడ అంటాడు, పునాది మీద పని చేసిన వాడు ఆ పని ఒకరోజు అగ్ని చేత పరీక్షించబడద్దట. ఆ పని కనుక కాలిపోతే నీకేం మిగలదు, నిలిస్తే నువ్వు జీతం పుచ్చుకుంటావు అంటున్నాడు. పని కాలిపోకుండా చూసుకోవాలి. మనం సంపాదించేది బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు 6 చెప్పాడు కదా 1 కొరింథీ 3 మనం కనుక బంగారము, వెండి, వెలగల రాళ్ళు కనుక మనం సంపాదించామంటే వాటిని అగ్నిలో వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంకా మెరుస్తాయి కదా, అగ్ని పరీక్షలో నిలబడతాయి. అలా కాకుండా మనం కర్ర, గడ్డి, కొయ్యకాలు సంపాదించామనుకోండి, ఏమవుద్ది? ఒక్కసారి నిప్పు పెడితే బూడిదైపోతుంది. కానీ చూడటానికి ఎలా ఉంటుంది చెప్పండి? నిప్పు పెట్టకముందు గడ్డి వాము చాలా పెద్దగా ఉంటుంది కదా, బంగారం ఎంత ఉంటుంది? ఎంతే ఉంటుంది. కానీ ముందుగా చాలా గొప్పగా కొన్ని కనిపించవచ్చు, కానీ అగ్ని పరీక్షలో గొప్పగా కనిపించినవన్నీ కాలిపోవచ్చు. నీవు సంపాదించిన చిన్న బంగారం నిలిచి ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన న్యాయాధిపతి అగ్ని చేత దాన్ని పరీక్షింప చేస్తాడు. అలాగే మన న్యాయాధిపతి ఎలాంటి వాడు? మన కిరీటాలు ఇచ్చే మన జడ్జి ఎలాంటి వాడు? 2 తిమోతి 4:8 చూద్దాం. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు. ఎవరట ఆయన? నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు. ఎలాంటి న్యాయాధిపతి అంటే ఆయన? నీతి గల న్యాయాధిపతి, రైచస్ జడ్జి. జడ్జి కనుక సరైనోడు కాకపోతే మనం ఎంత కష్టపడినా మన ప్రైజ్ రాకపోవచ్చు. ఒకవేళ జడ్జి కనుక పార్షియాలిటీ ఉన్నవాడైతే మనం అంత కష్టపడినా మన పక్కన పెట్టి ఇంకోటికి ప్రైజ్ ఇవ్వచ్చు. కానీ ఈయన అలాంటి జడ్జి కాదు. ఎలాంటి జడ్జి అయినా నీతి గల న్యాయం.
కాబట్టి ఈయన దగ్గర అన్యాయం జరిగే అవకాశం ఏమీ లేదు. అలాగే ప్రకటన 1:5లో ఈయన ఏమని పిలిచారంటే నమ్మకమైన సాక్షి అన్నాడు. న్యాయాధిపతిగా నమ్మకస్తుడు ఆయన, ఓ సాక్షిగా కూడా నమ్మకస్తుడు కదా. న్యాయం చెప్పాలంటే ఎవరు కావాలి? సాక్షి కావాలి కదా. ఇక్కడ సాక్షి ఎవరు? సాక్షి కూడా మన ప్రభువే. న్యాయాధిపతి ప్రభువే, సాక్షి కూడా ప్రభువే. న్యాయాధిపతి న్యాయం ప్రకారమే తీర్పు చెప్తాడు. ఇక్కడున్న సాక్షి కూడా దొంగ సాక్షి కాదు ఈయన. కొంతమంది దొంగ సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, కోర్టుల్లో చెట్టు కింద నుంచుని ఉంటారు వాళ్ళు. మీరు డబ్బులు ఇస్తే వచ్చి ఏం చెప్పమంటే అది చెప్తారు. అబద్ధ సాక్షి కాదు ఈయన. ఎలాంటి సాక్షి? నమ్మకమైన సాక్షి. ఒకరోజు మనం అందరం కూడా ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలట? మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇది విశ్వాసులు జరిగే తీర్పు. దీంట్లో జైల్లో వేయటాలును శిక్షలు ఉండవు. ఏమంటాయి? బహుమానాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జడ్జి శిక్షలు వేసే జడ్జి కాదు. జడ్జీలు 2 రకాలు. కొంతమంది జడ్జీలు ఏం చేస్తారు? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు. కొంతమంది జడ్జీలు చూస్తూ ఉంటాం కదా, ఆటలు ఆడేటప్పుడు కొంతమంది జడ్జీలు ఉంటారు. స్కూల్లో ఎలక్యూషన్ కాంపిటీషన్కి ఒక జడ్జి ఉంటాడు. అలాగే ఎస్ఏ రేటింగ్కి ఒక జడ్జి. ఈ జడ్జీలు ఏం చేస్తారు? వీళ్ళు శిక్ష వేస్తారా? వేయరు. ఏం వేస్తారు? ప్రైజ్ ఎవరిదో తేలుస్తారు కదా. ఎవడో ఫస్ట్ ప్రైజ్లో తేలుస్తారు, ఎవడో సెకండ్ ప్రైజ్ తేలుస్తారు, ఎవడికి అసలు ఏ ప్రైజ్ లేదో తేలుస్తారు, ఎవరికి ఏదైనా కన్సలేషన్ ప్రైజ్ ఏమైనా ఉందేమో తేలుస్తారు. కాబట్టి ఇక్కడుండే జడ్జిమెంట్ ఇలాంటి జడ్జిమెంట్. దీన్ని ఏమంటారంటే క్రీస్తు న్యాయపీఠం అంటారు. దాన్ని గ్రీక్ భాషలో బీమా సీట్ అంటారు. జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అది కాకుండా మరొక తీర్పు ఉంది. దాన్ని ఏమంటారంటే ధవళ సింహాసనం అంటారు. ది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అది ఎవరికంటే అవిశ్వాసులకి. అక్కడ ఏం చేస్తారు? మనుషులకి శిక్ష వేస్తారు కదా. ఇది శిక్ష వేసే తీర్పు కాదు, అదేమో శిక్ష విధించే తీర్పు. కాబట్టి మనమందరం కూడా ఆయన చుట్టూ నిలువబడతాం. నిలువబడినప్పుడు ఆయన ఎలాంటి వాడు? నీతిగల న్యాయం, నమ్మకమైన సాక్షి. ఆయన దగ్గర ఉండే ఎవిడెన్స్లు కూడా ఎలా ఉంటాయి తెలుసా? చాలా ఖచ్చితమైన ఎవిడెన్సెస్ ఉంటాయి. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చగలి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కల. ఏం చేస్తాడంట ఆయన? అంధకారమందున్న రహస్యాలు వెలుగులోని తీసుకొని వస్తాడట. హృదయములోని ఆలోచనలు బయలుపరుస్తాడట. ఏదన్నా నేరం జరిగిందనుకోండి, తీర్పు తీర్చేటప్పుడు సాధారణంగా ఇప్పుడు మన వాళ్ళు ప్రవేశపెట్టే ఎవిడెన్సెస్ ఏంటంటే ఏం చెప్పండి? సీసీటీవీ ఫుటేజ్ కదా. ఏం చెప్తుంది సీసీటీవీ ఫుటేజ్? ఆ సమయంలో ఎవరు లోపలికి వచ్చారు, ఎవరు బయటికి వెళ్ళారు, అయ్యే చూపిస్తుంది. హృదయాల్లో ఉన్నది అని చూపిస్తా? నో సీసీటీవీ కెన్ స్కాన్ యువర్ హార్ట్. కానీ ఇదిగో ఈ తీర్పు జరిగేటప్పుడట సీసీటీవీలు కాదు, ఏముంటాయి? హృదయాల స్కాన్ ఉంటుంది. మన హృదయంలో ఏం ఆలోచించామో ఆ స్కాన్ ఉంటుంది. ఇక్కడ కూడా మన హార్ట్ స్కాన్ చేస్తారు కదా. ఏమైనా కనిపిస్తాయా మన హార్ట్ స్కాన్లో? ఏం కనపడవు. హార్ట్ స్కాన్లో ఏముంటాయి అంటే నీ వాల్వ్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఆ రక్తనాళాలని పనిచేస్తున్నాయా, అవి ఉంటాయి. కానీ ఈ స్కాన్ అలాంటిది కాదు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరుస్తాడ.
అంధకారమందలి రహస్యములను వెలుగులో తీసుకొస్తాడు. చీకట్లో ఉన్న వాటిని, నీవు చీకట్లో జరిగించినవన్నీ కూడా ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. అరే ఎలాంటి న్యాయాధిపతినా ఆయన! న్యాయాధిపతి నీతి గలవాడు, సాక్షి నమ్మకమైన వాడు. అలాగే ఆయన ఇచ్చే ఎవిడెన్స్ ఎలాంటి ఎవిడెన్స్? చాలా నమ్మకమైన ఎవిడెన్స్. హృదయాల్లో ఉన్నది బయటికి చెప్తే ఇంకా కావాల్సిందే ఉందండి. చాలామంది ఈ దినాల్లో నేరాలు జరుగుతూ ఉన్నాయి. నేరస్తుడిని పట్టుకోగలుగుతున్నారు, కానీ దానికన్నా కష్టమైంది ఏంటంటే ఎందుకు ఈ నేరం చేశాడో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇంటెంట్ ఆఫ్ క్రైమ్, నేరం చేయటంలో వీడి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇటు చేయాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఆ ఇంటెంట్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ మన ప్రభువుకి అది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకని? ఆయన మన హృదయాలు కూడా చూడగలరు. ఆయన మన హృదయ ఆలోచనలు బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఎవరి ఎదుటి నిలువబడుతున్నాం? నమ్మకమైన జడ్జి, నీతిగల జడ్జి, నమ్మకమైన సాక్షి, అలాగే సరి అయిన రుజువు ఉన్న చోట నిలువబడుతున్నాం. కాబట్టి మనం కనుక ప్రయాసపడితే, మన ప్రయాస కనుక సిన్సియర్గా ఉంటే కిరీటం పోగొట్టుకునే అవకాశమే లేదు. ఈ లోకంలో ఒకప్పుడు మన సరే న్యాయం జరగకపోవచ్చు, మనం కిరీటం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన కిరీటం పొందకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం రావాల్సినోడికి కిరీటం మిస్ అయ్యే అవకాశం లేదు, రాకూడనోడికి కిరీటం వచ్చే అవకాశం కూడా లేదు. అంత ఖచ్చితమైన తీర్పు ఉంటుంది అని చూస్తాం. మంచిది. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే ఏం పొందడు? కిరీటం పొందడు. ఓ మంచి జట్టి ఎలా ఉండాలో చూసాం. మన పందెం ఎలా ఉంటుందో కూడా చూసాం. అలాగే మన పోరాటానికి మనం పాటించాల్సిన నియమాలు కూడా చూసాం. అలాగే మనం పొందబోయే కిరీటాన్ని గురించి కూడా చూసాం. చివరిలో మన ముగింపులో 2 మాటలు మనం గుర్తు తెచ్చుకుందాం. సాధారణంగా డల్ క్రిస్టియన్స్ లేకపోతే సోమరి క్రైస్తవులు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అరే పరిగెత్తకుండా కూడా ప్రైజ్ వస్తుందిలే కదా. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి? పరిగెత్తకుండా కూడా ప్రైజ్ సంపాదించు. మరికొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అరే ప్రైజ్ చాలా తేలిక, మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మరికొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే ప్రైజ్ చాలా కష్టంరా, ఎందుకు అనవసరంగా ప్రయత్నం చేసి ఫెయిల్ అవ్వటం అన్నట్లుగా ఉంటారు. అలా కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే ప్రైజ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్, ఆ బహుమానం పెద్ద వచ్చిన లేకపోయినా పెద్ద తేడా లేదులే, పరలోకానికి వెళ్తాం కదా చాలు, ఆ బహుమానం ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా ఉంటారు. అలాగే మనం పందెంలో ఫెయిల్ అయిపోతామేమో అని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా కొంతమంది బలహీన క్రైస్తవులకి ఉంటుంది. ఆలోచనలన్నీ తీసేయాలి. ఏం చెప్పండి వాళ్ళ ఆలోచనలు? బలహీన క్రైస్తవుల ఆలోచనలు ఏం చెప్పండి? పరిగెత్తకుండా కూడా ఏం రావచ్చు? కిరీటం రావచ్చు. అలాగే కిరీటం పొందడం చాలా తేలిక, కిరీటం పొందడం చాలా కష్టం. అలాగే కిరీటం పెద్ద అంత అవసరం లేదు. చివరిగా మనం పరిగెడితే ఓడిపోతావేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే ఎలాంటి క్రైస్తవులు అన్నమాట? మనం చాలా బలహీనమైన క్రైస్తవం. అయితే నమ్మకమైన పరుగు పందెంలో పరిగెత్తే జట్టుకి ఉండాల్సిన 3 ప్రధానమైన లక్షణాలు. ఒకటి, బీ ప్యూర్, పవిత్రంగా ఉండాలి. ఇందాక చెప్పాం కదా, శరీర ఆశలను ఏం చేయాలా? విసర్జించాలి. బీ ప్యూర్. రెండవది, బీ ప్రేయర్ఫుల్, ప్రార్థన చాలా ముఖ్యం కదా మనం పందెంలో గెలవాలంటే. మూడవది, బీ ప్యాషనేట్, నేను పందెంలో గెలవాలి అనే ప్రగాఢమైన కోరిక నీకు ఉండాలి. ఆ కోరిక లేకుండా నీకు కిరీటం తెప్పించడం ఎవ్వరి వల్ల కాదు. కిరీటం పొందాలి అనే కోరుకుంటే తప్పితే నీకు కిరీటం ఇప్పించడం మరి ఎవ్వరి తరం కూడా కాదు. కిరీటం పొందాలనే కోరిక ఉండాలి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు
జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారి కిరీటం దొరకదు. ప్రతి విశ్వాసి ఒక జట్టి అని చెప్పుకున్నాం కదా, మనం కూడా నియమం ప్రకారం పోరాడదాం, కిరీటాన్ని పొందుదాం. అలాగూ మనలో ఒక్కొక్కరం బలపరిచి నడిపించబడదాముగాక. ప్రార్థన చేసుకో.